హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పొటాటోస్తో మనము ఫ్రైయే కాకుండా ఇలా రైస్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళకైతే ఇలాగా కర్రీలాగా తీసి పక్కన పెట్టుకొని సేమ్ అదే ప్యాన్లోకి కొంచెం రైస్ వేసుకొని పొటాటో రైస్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఫుల్ రెసిపీ ఇక్కడ చూసేద్దాము. ఫస్ట్ అయితే పొటాటోస్ని తీసుకొని పైన నీట్గా పీల్ మొత్తం రిమూవ్ చేసి చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. మరీ సన్నగా కాకుండా ఇట్లాగా జస్ట్ చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అలానే మరీ పెద్దవి కట్ చేసుకున్న క్రిస్పీనెస్ ఉండదు పొటాటోస్. సో ఇట్లాగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వాటర్ వేసుకున్నాము. సో ఇట్లాగా వాటర్ వేసుకొని కట్ చేసుకున్న పొటాటో పీసెస్ అన్నీ కూడా వాటర్లోకి వేసేసుకుంటున్నాము. ఇట్లా వాటర్లో వేసుకోవడం వల్ల మనకి ఈ పొటాటోస్లో ఉండే స్టార్చ్ అంతా కూడా నీట్గా రిమూవ్ అయిపోతుంది. సో మొత్తం కట్ చేసుకున్న పొటాటో పీసెస్ అన్నీ కూడా ఇట్లా చూపిస్తున్నట్టు ఒకసారి వాష్ చేసినట్టు ఇట్లా అనుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాము. ఇక్కడ చిల్లులు గిన్నె ఉంటుంది కదా, సో దాంట్లోకి తీసుకుంటున్నాం అనమాట. ఇట్లా వేసుకోవడం వల్ల మనకి కింద ఏమన్నా ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే కూడా కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాం. ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న పొటాటో పీసెస్ని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి ఇక్కడ ఎక్కువ పొటాటో పీసెస్ ఉన్నాయి కాబట్టి నేనైతే 2 బ్యాచెస్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మనకి క్రిస్పీనెస్ అనేది బాగుంటుందన్నమాట. సో అందుకని ఫస్ట్ అయితే ఒక బ్యాచ్ వేసేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఇందులోకి నేను సాల్ట్ ఆర్ కారం ఏమీ యాడ్ చేయలేదు. సో లాస్ట్లో యాడ్ చేసుకుంటాము. ఇట్లా ఫస్ట్ అయితే ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనకి ఆల్రెడీ కొంచెం ఆయిల్ ఉంది, అవసరమైతే ఇంకొంచెం ఆయిల్ వేసేసుకోండి. అండ్ అలానే సెకండ్ బ్యాచ్ ఆఫ్ పొటాటో పీసెస్ని కూడా వేసేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ లో ఫ్లేమ్లో నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి కొంచెం క్రిస్పీగా బాగుంటుంది అనమాట ఫ్రై అనేది. అండ్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ టర్న్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసేసుకొని పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి అవి కొంచెం వేగిన తర్వాత దంచుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని అండ్ అలానే కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్నాము. అండ్ కొంచెం పసుపు అండ్ పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని వేసుకొని ఇవన్నీ కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి. సో ఇవి బాగా ఫ్రై అవుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పొటాటో పీసెస్ని కూడా దీంట్లోనే వేసేసుకుంటున్నాం. మనకు ఆల్రెడీ పొటాటో మంచిగా కుక్ అయిపోయింది కాబట్టి దీంట్లో ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. మనము ఎక్కడా కూడా సాల్ట్, కారం ఏం వేయలేదు కాబట్టి సో ఇక్కడ వేసుకుంటున్నాము. సో దట్ మంచిగా మిక్స్ అయిపోతుంది. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుంటున్నాము. ఒకవేళ మీకు సరిపోకపోతే ఒకసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ కొంచెం ధనియాల పొడి వేసుకున్నాం. అండ్ కారంకి సరిపడినంత కొంచెం కారం వేసుకుంటున్నాం. మీకు ఎక్కువ స్పైసీగా ఉంటే ఇష్టం అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదు పిల్లల కోసం అనుకుంటే కొంచెం తక్కువ వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. అండ్ దీంట్లోకి కొంచెం కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కరివేపాకు ముందే వేసేస్తే కొంచెం క్రంచీగా అయిపోతుంది కాబట్టి నేనైతే ఇప్పుడు వేస్తున్నాను. సో దట్ మనకి కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట, క్రంచీగా అయిపోకుండా. అండ్ ఇట్లాగా కర్రీని తీసి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేశాను. చాలా బాగుంటుంది రైస్లో కలుపుకొని తింటే. అండ్ రసంతో సైడ్ డిష్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో పెద్దవాళ్ళకి సపరేట్గా పెట్టుకుంటాం కాబట్టి లంచ్ బాక్స్ అట్లా తీసి పక్కన పెట్టేసుకొని అండ్ పిల్లల కోసం ఇలాగా లంచ్ మొత్తం రైస్ మొత్తం మిక్స్ చేసేసుకొని ఇట్లాగా పొటాటో రైస్ లాగా చేసుకోవచ్చు. ఉడికించుకున్న అన్నంని వేసేసుకొని టేస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి, సాల్ట్ సరిపోయిందో లేదో అని. మీరు కావాలంటే బాస్మతి రైస్ అయినా యూస్ చేయొచ్చు. నేనైతే నార్మల్ రైస్నే యూస్ చేశాను. చాలా బాగుంటుంది రైస్. డెఫినెట్గా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్.